ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి ఇక్కడ గాయపడే ఖైదీలందరినీ తీసుకొని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు. ఇటువైపు మన రెడ్ గార్డ్ అయితే వచ్చేసి మన చియాన్‌తో మాట్లాడుతూ గతంలో నేను చూసిన దానికన్నా ఇప్పుడు నువ్వు చాలా మెరుగైనట్టున్నావు అని చెప్పేసి మనతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు యుద్ధం చేసేటప్పుడు నేను గమనించాను. అవి నేను నేర్పించిన స్వాట్ టెక్నిక్స్ కాదు కదా! ఏమైనా గాని నేను నేర్పించిన టెక్నిక్స్ గాని నువ్వు యూజ్ చేసిండి ఈ పని ఇంకా చాలా సులభతరంగా అయిపోయేదని చెప్పేసి మన రెడ్ గార్డ్ అని అంటాడు. ఇంతకు నువ్వు ఆ టెక్నిక్స్ ఎలా నేర్చుకున్నావు అని చెప్పేసి మన రెడ్ గార్డ్ అని మన చియాన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇటువైపు మన లెఫ్ట్ గార్డియన్ అయితే వచ్చేసి మన రెడ్ గార్డియన్‌తో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ, "నువ్వు ఆ స్వాట్ టెక్నిక్స్ ఇప్పుడు వచ్చి ఉన్నట్టుగా ఇక్కడ ఏమాత్రం ప్రవర్తించకుండా ఇక్కడి నుంచి వీలైనంత వేగంగా వెళ్ళిపో. అంతేకాదు థర్డ్ సెక్షన్ ఇంకా ఏమాత్రం పూర్తవ్వలేదు ఎగ్జామ్" అని అంటాడు. ఇక అది విన్న మన రెడ్ గార్డియన్ అయితే వచ్చేసి సరే అని చెప్పేసి మన షియాన్‌తో మాట్లాడుతూ, "మనం వీలైతే మళ్ళీ కలుద్దాం" అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇటు మన షియాన్ అయితే వచ్చేసి, "మనం ఇంకా 4 సంవత్సరాలు ఏమాత్రం కలుసుకోలేం మై మాస్టర్. నేను ఖచ్చితంగా వైస్‌లార్డ్ అయిన తర్వాతే నేను మిమ్మల్ని అందరిని కలుస్తానని" అంటాడు. ఇక మన రెడ్ గార్డియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఈ స్వాట్ టెక్నిక్స్ ఎక్కడో నేను చూసినట్టు నాకు చాలా బాగా గుర్తుకుంది. ఇవి కేవలం రాజు యూజ్ చేసే స్వాట్ టెక్నిక్స్ కదా! అయినా ఈ కుర్రాడు వీళ్ళింత వేగంగా వీటన్నిటిని ఎలా నేర్చుకున్నాడో నాకేమాత్రం అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ విషయం ఆల్రెడీ ఆ లిఫ్ట్ గార్డియన్‌కు అలాగే రాజు కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. అందుకే రాజు లాస్ట్ సెకండ్‌లో ఈ థర్డ్ సెక్షన్ పూర్తిగా అయితే మార్చేసినట్టున్నారు. ఇంతకీ వీళ్ళు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా సరే నాకున్న పనులన్నీ కొన్ని కొన్ని రోజులు పక్కన పెట్టేసి ఇదేంటో నేను కనిపెట్టాలని చెప్పేసి మన రెడ్ గార్డియన్ అనుకుంటాడు. ఇక మనోడు వాళ్ళందరిని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇటువైపు మన షియాన్ టీంలో ఉన్న వాళ్ళంతా వచ్చేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నీకేం గాయాలు అవ్వలేదు కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు మన షియాన్ అయితే వచ్చేసి ఇక్కడ ఏమాత్రం ఏది సరిగ్గా లేనట్టు నాకు అనిపిస్తుంది. ఇది అంతా రాజు వేసిన పథకమా? హఠాత్తుగా అనుకోకుండా థర్డ్ సెక్షన్ కూడా పూర్తిగా అయితే మార్చేశారు. అంతేకాదు ఇక్కడికి రెడ్ గార్డియన్ కూడా అయితే వచ్చాడు. వాళ్ళు అంతమంది ఉన్నప్పటికీ వాడు నా పైన దాడి చేయడానికి వచ్చారంటే ఇది ఏదన్నా పన్నాగమా? ఒకవేళ రాజు ఇక్కడున్న 6 వంశాల్ని అదుపులో పెట్టుకోవడానికి నన్ను ఒక ఎరగా వాడుతున్నారా? అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి మా అమ్మ చనిపోయినప్పుడు కూడా అతను ఏమాత్రం నా దగ్గరికి రాలేదు. ఇదంతా రాజు వేసిన పథకమైతే అతన్ని నేను ఊరికే వదలను. రాజు దీనికి తగిన మూల్యం అయితే చెల్లిస్తాడు. అది కూడా త్వరలోనే అని చెప్పేసి మన షియాన్ చాలా కోపంగా అయితే ఉంటాడు. ఇక ఇటువైపు మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి సౌండ్ క్లాన్ చెందిన తను మన చియోని మీద ఫస్ట్ టెస్ట్ లో కావాలని అటాక్ చేయడం వల్ల తనైతే ఒక సంవత్సరం పాటు హౌస్ అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా చియోన్ యోగున్ మీద విషప్రయోగం చేసిన వాడిని కూడా పట్టుకొని మనోళ్ళు వాళ్ళందరినీ అయితే బంధించేసి ఉంటారు. ఇటువైపు మన లెఫ్ట్ గైడ్ ఆలోచిస్తూ ఈ స్వాట్ క్లాన్ కి అదేవిధంగా రివర్సల్ బ్రేక్ టెక్నిక్ యూజ్ చేసే వాళ్ళకి ఏదో ఒక సంబంధం అయితే ఉన్నట్టుగా ఉంది. ఇదంతా రాజుకు ముందుగానే తెలిసే అవకాశం ఉంది. రాజు తన కొడుకుని ఒక ఎరగా వాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ఈ 6 ప్రధాన వంశాలైతే వచ్చేసి రాజు ఒక కొడుకుని చంపడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నది. కానీ వాళ్ళకి అంత సులభతరంగా ఇది అయ్యేలా కనిపించట్లేదు. లేదా ఇదంతా రాజు వేసే పథకం కూడా అయ్యుండొచ్చు. నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను ఎటువంటి సహాయం చేయలేను కానీ చియాను వాళ్ళ అమ్మని చంపినట్టే చియాను కూడా చంపడానికి కొన్న వాళ్ళందరూ అయితే 6 వంశాలు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే చూసి అక్కడున్న స్టూడెంట్లు అందరితో మాట్లాడుతూ మూడో టెస్ట్ ఇంకో విధంగా అయితే నేను జరపబోతున్నాను. మీరు ఆ ఖైదులతో కాకుండా ఇక్కడున్న మీ మాస్టర్లతో అయితే యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గెలిస్తే ఖచ్చితంగా ఈ థర్డ్ సెషన్‌లో మీరు పాస్ అయినట్లేనే అంటాడు. ఇక అది విన్న కొంతమంది స్టూడెంట్లు హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ కొంతమంది అయితే వచ్చేసి మేము ఆ ఖైదీలతో పోరాడలేకపోయాం కదా అని చెప్పేసి చాలా సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అక్కడున్న కొన్ని గ్రూప్స్ అయితే వచ్చేసి అక్కడున్న వాళ్ళ టీచర్‌తో పోరాడి వాళ్ళైతే గెలుస్తూ ఉంటారు. ఇక మన లెఫ్ట్ గార్డెన్ మాట్లాడుతూ ఈ థర్డ్ టెస్ట్‌లో అయితే వచ్చేసి దాదాపు 206 మంది అయితే పాల్గొన్నారు. కానీ అందులో 120 మంది మాత్రమే పాస్ అయ్యారు. చియాన్ యోగున్ టీంలో దాదాపుగా 72 మంది పాల్గొంటే దాంట్లో దాదాపుగా 38 మంది వీక్ పర్సన్స్ అయితే ఫెయిల్ అయిపోయారు ఈ టెస్ట్‌లో అని అంటాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఈ టెస్ట్‌లో పాస్ అయిన వాళ్ళందరికీ వాళ్ళకు వాళ్ళ ఆయుధాలు ఇవ్వబడుతుంది. అంతేకాదు వాళ్ళు ఈ టెస్ట్‌లో పాస్ అయినట్టుగా వాళ్ళని మేము అధికారికంగా అంగీకరిస్తూ ఉన్నాము. మీరు ఇప్పుడు ఒక గొప్ప మాస్టర్ యోధులు అని చెప్పేసి మనోడు వాళ్ళందరికీ అక్కడున్న వాళ్ళందరికీ బ్యాడ్జెస్ అయితే ఇస్తూ వాళ్ళ ఆయుధాలు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడున్న ఒక టీచర్ అయితే వచ్చేసి ఇక్కడున్న వాళ్ళందరికీ ఆయుధాలు వచ్చేసాయి ఇంకా ఎవరికైనా ఆయుధాలు రావాలా అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇటువైపు మన చియోన్ ఆలోచిస్తూ నేను ఆ 7 డీమన్ స్వాడ్ టెక్నిక్ ఉపయోగించడానికి బటర్‌ఫ్లై టెక్నిక్ ఉపయోగించడానికి నాకు అద్భుతమైన స్వాడ్ అయితే కావాలి. నా మాస్టర్ అది నాకు చెప్పాడు. నేను ఎలాంటి స్వాడ్ ఎన్నుకోవాలా అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి అక్కడున్న క్యాండిడేట్స్ అందరితో మాట్లాడుతూ మీరు ఇక్కడికి ముందుగా వచ్చినప్పుడు ఒక ఆగతాయి పిల్లలుగా అయితే ఉన్నారు. కానీ ఇప్పట్లో నేను మీ అందరిలో మార్పునైతే గమనిస్తూ ఉన్నాను. ఇక 4 టెస్ట్ ఎప్పుడు మొదలవుతుందో కూడా నేను చెప్పబోతున్నాను. నిజానికి 4 టెస్ట్‌కు ఎటువంటి సమయం అయితే ఏమాత్రం లేదు. అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తీసుకొని మీరు ఆ టెస్ట్‌లో పాస్ అవ్వచ్చు. మీరు ఈ డీమోనిక్ అకాడమీలో దాదాపుగా 4 సంవత్సరాల పాటైతే ఉంటారు. ఆ 4 సంవత్సరాలు ఎప్పుడో ఒకసారి ఆ ఫోర్త్ టెస్ట్‌లో మీరు పాస్ అయితే చాలు. కాబట్టి మీ 4 సంవత్సరాలు ఎప్పుడైనా ఆ టెస్ట్‌ని అంగీకరించి మీరు స్వయంగా పాల్గొన్నట్లే మాత్రమే దాంట్లో పాస్ అవ్వగలరు. ఈ ఫోర్త్ టెస్ట్ కేవలం మీ నిర్ణయం బట్టి మాత్రమే అయితే ఉంటుంది. అది మీరు ఇప్పుడైనా తీసుకోవచ్చు లేదా ఎల్లుండైనా తీసుకోవచ్చు లేదా 4 సంవత్సరాలు ఎప్పుడైనా తీసుకొని దాన్ని మీరు పూర్తి చేయవచ్చు. ఇక అది విని అక్కడున్న క్యాండిడేట్స్ అంతా వచ్చేసి ఏంటి 4 సంవత్సరాల ఈ 4 సంవత్సరాలు ఎప్పుడైనా మనం పూర్తి చేయొచ్చా అని చెప్పేసి మనోళ్ళు ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటారు.
ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి మీరు ఇక్కడున్న టీచర్స్‌తో ఎవరితో ఒకరితో యుద్ధం చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎటువంటి ఆయుధాన్నైనా ఉపయోగించొచ్చు. ఈ ఫోర్త్ టెస్ట్‌కి ఎటువంటి రూల్స్ అయితే ఏమాత్రం లేవు. మీరు ఎటువంటి ఆయుధాన్నైనా, ఎటువంటి టెక్నిక్స్ అయినా యూజ్ చేయవచ్చు. వాళ్ళని ఓడించవచ్చు. ఇక అది విని అక్కడున్న క్యాండిడేట్‌లంతా వచ్చేసి ఇది చాలా కష్టం. మేము వాళ్ళ దగ్గర నుండి యెల్లో ట్యాగ్ తీసుకోవడానికి ఎంతో కష్టపడ్డాం. అందులో చాలా మంది ఓడిపోయారు. కాబట్టి మేము ఇది చాలా కష్టం. దీన్ని ఏదన్నా మార్చండి అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. కేవలం ఆ పని టీమ్ లీడర్స్ మాత్రమే చేయగలరు. మేము అలాంటి వాళ్ళతో యుద్ధం ఖచ్చితంగా చేయలేం. మా కోసం ఈ రూల్స్‌ని ఎలాగైనా సరే మార్చండి అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక మన లెఫ్ట్ హ్యాండ్ చాలా గట్టిగా అరుస్తూ, అందుకే కదా నేను మీకు 4 సంవత్సరాలు సమయం ఇచ్చింది. ఆలోగా ఎప్పుడో ఒకసారి ఆ టెస్ట్‌ని అయితే మీరు పూర్తి చేయండి. అంతవరకు మీరు శిక్షణ తీసుకుని వాళ్ళు ఎలా ఓడించాలో సిద్ధం కండి అని అంటాడు. ఇటువైపు మన చియాన్ ఆలోచిస్తూ, ఏంటి నేను ఒక టీచర్‌తో ఇప్పుడు యుద్ధం చేయాలా? దీని వెనక ఏదన్నా పన్నాగం ఉందా ఏంటి? ఎందుకంటే ఇక్కడున్న క్యాండిడేట్స్ చాలా మంది అలా చేయలేరు. ఒక టీచర్‌ని ఎదుర్కోవాలంటే వాళ్ళకి సరైన అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడున్న క్యాండిడేట్స్ ఎటువంటి పన్నాగం పన్నకుండా, ఎటువంటి ప్లాన్ వేయకుండా ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్లితే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనిని మనం చాలా జాగ్రత్తగా చేయాలి. నాకు తెలిసిన మటుకు ఈ టెస్ట్‌లో చాలా మంది ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. నాకు కొంతమంది పైన అయితే పూర్తిగా నమ్మకం ఉంది. ఈ ఫోర్త్ టెస్ట్‌లో పాస్ అవుతారని. కానీ కొందరిపైన ఎటువంటి నమ్మకం అయితే లేదు. ఇటువైపు మన లెఫ్ట్ గార్డ్ మాట్లాడుతూ, నేను మొదటగా ఈ డిమానిక్ అకాడమీకి వచ్చినప్పుడు మీ అందరికి చెప్పాను కదా! మీరు ఇక్కడ ఒక్క టెస్ట్‌లో ఫెయిల్ అయినా కానీ ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాల్సింది అని అంటాడు. కాబట్టి మీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. అందరికి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇటువైపు మన చియాన్ టీమ్‌లో ఉన్న వాళ్ళందరితో వచ్చేసి మన చియాన్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. చూడండి మల్లేష్, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ ఫోర్త్ టెస్ట్‌లో ఇది చాలా కష్టమైనది. మేము ఖచ్చితంగా దీంట్లో ఓడిపోతాము. మేమందరం మీ టీమ్‌లో చేరేటప్పుడే చెప్పాం. శాశ్వతంగా మీతోనే కలిసి ఉంటామని. కానీ ఇప్పుడు చూస్తుంటే అది నిజమయ్యేలా ఏమాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఫోర్త్ టెస్ట్ చాలా కష్టమైనది. కాబట్టి మాకు ఖచ్చితంగా 4 సంవత్సరాల సమయం కావాలి. కాబట్టి మేము ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఓడించేదానికి ప్రయత్నిస్తాము. ఇక మన షియాన్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు. ఇందులో మీ తప్పేం లేదు. మీరు సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేదని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు అక్కడున్న ఒక టీచర్ అయితే వచ్చేసి ఏ క్యాండిడేట్ అని చెప్పేసి చాలా గట్టిగా మన షియాన్ అయితే పిలుస్తాడు. ఇక అక్కడున్న టీచర్ అయితే వచ్చేసి మన షియాన్ వైపు అయితే వస్తూ ఉంటాడు. ఇటువైపు మన బెగ్జీ వీళ్ళంతా అయితే వచ్చేసి ఇంతకుముందు మన మాస్టర్‌తో పోరాడి ఓడిపోయింది అతనే కదా అని చెప్పేసి మనోళ్ళైతే మాట్లాడుకుంటూ ఇక కొన్న అతనైతే వచ్చేసి మన షియాన్‌తో మాట్లాడుతూ, "ఏ క్యాండిడేట్ నాతో పాటు రా" అని చెప్పేసి అంటాడు. అది విన్న మన షియాన్ అయితే వచ్చేసి, "ఎక్కడికి? నాదేమన్నా అంత ముఖ్యమైన పని ఉందా?" అని అడుగుతాడు. ఒక సాధారణమైన క్యాండిడేట్‌కి నన్ను ప్రశ్నించే అధికారం ఏమాత్రం లేదు. నేను చెప్పిన పని చెయ్యి, నాతో పాటు రా అని చెప్పేసి మన షియాన్ అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మన షియాన్ వాళ్ళ టీమ్‌తో మాట్లాడుతూ, "సరే మీరు వీలైనంత వేగంగా మీ గదికి వెళ్ళిపోండి. నేను మళ్ళీ తిరిగొస్తాలే" అని చెప్పేసి అంటాడు. ఇటీవల మన షియాన్ అయితే వచ్చేసి గతంలో జరిగిన దానికి టీచర్ ఏమైనా నా పైన ఇంకా కోపంగా ఉన్నాడా? అసలు ఇక్కడికి ఈ ఖాళీ మైదానం ప్లేస్‌కి నన్నెందుకు తీసుకొచ్చినట్టు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోడైతే వచ్చేసి చూస్తుంటే ఈ ప్రదేశం చాలా బాగున్నట్టుగా ఉంది అని అంటాడు. ఇటీవల మన షియాన్ అయితే వచ్చేసి డైరెక్టర్‌ని పిలిచారన్నారు కదా! ఇంతకీ అతను ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు. ఇక మనోడు కన్నింగా నవ్వుతూ డైరెక్టర్ లిఫ్ట్ గార్డ్‌ని నిన్ను పిలిచాను నేను ఏమాత్రం నీకు చెప్పలేదు కదా! కేవలం నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్విప్పుడు కేవలం ఎందుకు పనికిరాని ఒక బాస్టర్ గాడివి. నీకు ధైర్యం ఉంటే నన్ను ఫోర్త్ టెస్ట్ కోసం సవాలు చెయ్యి అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు నీ పైన అటాక్ చేసి నిన్ను చంపినా కానీ ఇక్కడ అడిగేవాడు ఏమాత్రం ఎవరూ లేరు. కాబట్టి నేను నా పూర్తి శక్తితో నీ పైన యుద్ధం చేస్తాను. నువ్వు చేసిన దానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. గతంలో నువ్వు నా పైన దాడి చేసి నన్ను ఓడించావు. కానీ ఇప్పుడు అలా ఏమాత్రం జరగదు. గతంలో నువ్వు చేసిన దాడి వల్ల దాదాపుగా 20 రోజులు హాస్పిటల్‌లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. దానికోసం నేను ఇప్పుడు నీ మీద పగ తీర్చుకోబోతున్నానని అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం చూసేవాళ్ళు కూడా ఎవరు ఏమాత్రం ఉండరు. ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చిన టెక్నిక్స్ ఉపయోగించి నీ పైన దాడి చేస్తాను. అంతేకాదు నువ్వే నన్ను సవాల్ చేసావని చెప్పేసి అంటాను. నిన్ను నేను ఇప్పుడు చంపేసి నువ్వే నన్ను ఫోర్త్ టెస్ట్‌లో సవాల్ చేశావని ముఖాముఖిగా పోరాటానికి చెప్పావని అంటాను. అక్కడున్న వాళ్ళందరూ ఖచ్చితంగా దాన్ని నమ్మేస్తారు. ఇక మనోడు చాలా వేగంగా మన షియాన్ పైన అటాక్ చేయడానికైతే వస్తూ ఉంటాడు. ఇక మన షియాన్ చాలా ఈజీగా అటాక్‌ని అయితే ఆపేస్తాడు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి కన్నింగా నవ్వుతూ నువ్వే చెప్పావు కదా! ఇక్కడ మనం ఏం చేసినా ఎవరు ఏమాత్రం పట్టించుకోరని. ఒకవేళ నేను ఇప్పుడు నీతో పోరాడి గెలిస్తే ఫోర్త్ టెస్ట్‌లో పాస్ అయిపోయినట్లే కదా! అని చెప్పేసి మనోడు కన్నింగా నవ్వుతూ ఉంటాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అతను మన షియాన్ ఫేస్‌ని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. ఇక అతను తిరిగి మళ్ళీ మన షియాన్ పైన అయితే అటాక్ చేస్తాడు. మన షియాన్ ఆ అటాక్‌ని తప్పించుకొని అతన్ని దూరంగా అయితే నెట్టేస్తాడు. ఇక అతనైతే వచ్చేసి గతంలో ఉన్న దానికన్నా నువ్వు చాలా బలంగా ఉన్నట్టున్నావు. పర్లేదు దాదాపుగా 28 రోజుల్లో నువ్వు ఇంత బలంగా మారావంటే నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇక మీద నేను నీ పైన సాధారణమైన అటాక్స్ ఏమాత్రం ఉపయోగించను. ఇక అదంతా విన్న మన షియాన్ అయితే వచ్చేసి నీకసలు ఏమాత్రం బోరింగ్ అనిపించట్లేదా? ఇంతసేపు నువ్వు ఇలా మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తావా? లేదా నాతో యుద్ధం చేసేది ఉందా? లేదా? అని చెప్పేసి అంటాడు. ఇక అతను చాలా ఫాస్ట్‌గా తన స్వాడ్ తీసుకొని మన షియాన్ పైన అయితే అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. అతను చేసే అటాక్స్ నుంచి మన షియాన్ తప్పించుకుంటూ ఆ అటాక్స్‌ని ఈజీగా అయితే బ్లాక్ చేస్తాడు. ఏంటి వాడు నా అటాక్‌ని బ్లాక్ చేసాడు. ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఈ అటాక్‌ని బ్లాక్ చేయడానికి చాలా కష్టపడాలి కదా! కానీ వీడు ఇంత సులభంగా చేశాడంటే వీడు నాకన్నా హై లెవెల్‌లో అయితే ఉన్నాడని నాకు బాగా అర్థమైపోతుంది. ఇక అప్పుడే మన షియాన్ అయితే వచ్చేసి తన స్వాడ్ తీసుకొని అతనిపైన అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అతను ఆ అటాక్‌ని గమనించి చాలా దూరంగా అయితే జంప్ చేసి వెళ్ళిపోతాడు.
కానీ మన షియాన్ అయితే వచ్చేసి చాలా ఫాస్ట్‌గా బటర్‌ఫ్లై టెక్నిక్ ఉపయోగించి అతనిపైన విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ అతను ఆ అటాక్స్‌ని డాడ్జ్ చేసి ఈజీగా తప్పించుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక మన షియాన్ అటాక్ చేసే టయానికి అతను వచ్చేసి ఆపేయ్ ఇక నేను ఓడిపోయాను. నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నా అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. నేను ముందుగానే గివ్ అప్ ఇచ్చేసాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఒక్క క్షణం లేట్ అయినా కానీ నేను ఖచ్చితంగా నా ప్రాణాలు కోల్పోయి ఉండేవాడిని. ఇక మన షియాన్ అయితే వచ్చేసి అలాగైతే నేను ఫోర్త్ టెస్ట్‌లో పాస్ అయినట్టేనా అని చెప్పేసి తనైతే అడుగుతాడు. అవునవును. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ ఫోర్త్ టెస్ట్‌లో నువ్వు ఖచ్చితంగా పాస్ అయిపోయావని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక రెండవది నువ్వు దయచేసి నీ స్వాన్ని కొంచెం దూరంగా తీస్తావా? నేను నా ఓటమిని అంగీకరించాను కదా! అదే విధంగా నీ ఫోర్త్ టెస్ట్‌లో పాస్ అయ్యావని అంటాడు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి సరే అని చెప్పేసి తన స్వాడైతే మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. ఇక మన షియాన్ అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతుంటే ఇక అప్పుడు అతనైతే వచ్చేసి వెనక నుండి మన షియాన్ పైన అటాక్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మన నానో విషయం చెప్పడంతో మన షియాన్ వెనక్కి తిరిగి గట్టిగా అతను ఒక పంచ్ అయితే ఇస్తాడు. ఇక మన షియాన్ కొట్టిన దెబ్బకు అతను గిరగిరా తిరుగుతూ చాలా దూరం అయితే వెళ్లి కింద పడతాడు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి "నువ్వు నన్ను మోసం చేయగలను నువ్వు అనుకున్నావా? నువ్వు ఎప్పటికీ నన్ను మోసం చేయలేవని" అంటాడు. నాకిప్పుడు ఈ పూర్తిగా ఇతని గురించి అర్థమైంది. ఇతను నేను ఎదుర్కోవాల్సిన అసలు వ్యక్తి అతను కాదు. ఇతను చాలా బలంగా ఉన్నాడు. ఇతనితో నేను పోరాడితే ఖచ్చితంగా నా ప్రాణాలైతే కోల్పోవాల్సి ఉంటుంది. నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ టెస్ట్‌లో నువ్వు పాస్ అయ్యావు. ఈ ఫోర్త్ టెస్ట్‌లో నువ్వైతే ఖచ్చితంగా పాస్ అయిపోయావు. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. దయచేసి నన్ను వదిలేయ్ అంటాడు. కానీ మన షియాన్ అయితే వచ్చేసి ఆపకుండా వాడిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఈ ఫోర్త్ టెస్ట్‌లో పాస్ అయ్యావని నేను ఆల్రెడీ డైరెక్ట్‌గా అయితే తెలియచేస్తాను. దయచేసి నన్ను వదిలేయ్ అని చెప్పేసి మన శ్యాంత్ అయితే అంటాడు. నువ్వు ఖచ్చితంగా ఆ విషయం తెలియచేయాల్సి ఉంటుంది. నేను ఈ ఫోర్త్ టెస్ట్‌లో పాస్ అయ్యానని డైరెక్టర్‌కి తెలియచేయని అంటాడు. ఇక ఇటువైపు మనకు డెమోనిక్ అకాడమీని అయితే చూపెడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి అతని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి వాడు నిజంగానే వాడితో పోరాడి వాడిని ఓడించాడా అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కన్న వాళ్ళంతా అయితే వచ్చేసి అతని గురించి మాట్లాడుకుంటూ వీడు కావాలని వాడితో వెళ్లి పోటీ పడ్డట్టుగా ఉంది. వాడిపైన పగ తీర్చుకుందామని అనుకున్నాడు. కానీ ఇలా చూస్తుంటే వీడు దెబ్బలు తిని ఇక్కడికి వచ్చాడేంటి? వీడు నిజంగా ఒక దద్దమ్మ. వీడు వెళ్లి మళ్ళీ వాడితోనే యుద్ధం చేసి వాడిపైన పగ తీర్చుకోవాలనుకున్నాడు కదా! వీడు నిజంగానే ఒక దద్దమ్మ అని చెప్పేసి వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి అసలు వాడు ఎలా ఓడించింటాడని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి మన చియాన్ అయితే వస్తాడు. ఇటువైపు మన లెఫ్ట్ గైడ్ మన చియాన్‌ని చూస్తూ ఈడు వాడిపైన పగ తీర్చుకోవాలని వచ్చాడని వాడికి కూడా బాగా తెలుసు. కానీ వాడు ఎక్కువగా వీడిని చంపకుండా గాయపరిచి వదిలేశాడు కదా! అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. వీడు ఎంతో నైపుణ్యంగా వాడిపైన దాడి చేశాడు. అంతేకాదు వాడి ప్రాణాలు ఏమాత్రం కోల్పోకుండా కేవలం వాడి కాళ్ళు చేతులు విరిగేలా మాత్రమే వీడు వాడిపైన అటాక్ చేశాడు. ఇదంతా విన్న మన అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి ఏదైతేనేమి ఈ టెస్ట్‌లో అతనైతే పాస్ అయ్యాడు. ఒక టీచర్‌ని ఓడిస్తే ఫోర్త్ టెస్ట్‌లో పాస్ అయినట్లే కదా! అని అంటాడు. ఇక అది విన్న మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి అవును నేను ఏమాత్రం అది మర్చిపోలేదు. అతను ఖచ్చితంగా ఈ టెస్ట్‌లో పాస్ అయ్యాడని చెప్పేసి అంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి అక్కడున్న గాయపడిన టీచర్‌ని వైద్యశాలకు వెంటనే తీసుకెళ్లి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని మొదలుపెట్టండి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళతో అంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి మన చియాన్‌కి ఒక బ్యాడ్జ్ అయితే ఇస్తూ ఉంటాడు. అఫీషియల్‌గా నువ్వు ఈ ఫోర్త్ టెస్ట్‌లో పాస్ అయ్యావు. అందుకే ఈ బ్యాడ్జ్‌ని అయితే నీకు ఇస్తున్నాను. అంతేకాదు నువ్వు ఇప్పుడు ఒక స్క్వాడ్ లీడర్‌వి అని చెప్పేసి అంటాడు. అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఏంటి నేను స్క్వాడ్ లీడర్‌నా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి మనోడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడున్న అతనైతే వచ్చేసి మనోనికి కొన్ని డ్రాగన్ బాల్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఈ టెస్ట్‌లో నువ్వు పాస్ అయినందుకు నీకు ఈ బ్లాక్ డ్రాగన్ బాల్స్ అయితే ఇస్తున్నాము. ఈ ఫోర్త్ టెస్ట్‌లో నువ్వు పాస్ అవ్వడం వల్ల నీకు 2 లాభాలైతే ఉన్నాయి. నీకంటూ ఒక సెపరేట్ గది అయితే ఉంది. దానిలోకి అయితే వెళ్ళు. నీకంటూ ఒక సెపరేట్ గది మేము తయారు చేసి పెట్టామని చెప్పేసి అంటాడు. అది విన్న మనిషి అయితే వచ్చేసి ఏంటి నాకంటూ ఒక సొంత గది ఉందా అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇక రెండవది రేపు ఉదయాన్నే నువ్వు డెమోనిక్ అకాడమీకి అయితే మెయిన్ సెంటర్‌కి వచ్చేయి. అక్కడ నువ్వు స్వయంగా నీకు ఎలాంటి ఆయుధం కావాలో నువ్వే ఎంచుకోవచ్చు. లేదా నీకు ఇష్టం వచ్చిన ఆయుధాన్ని నువ్వు తయారు చేయించుకోగలవని అంటాడు. ఇక మన అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి ఒక గొప్ప స్క్వాడ్ లీడర్‌కి ఒక గొప్ప ఆయుధం అయితే ఉండాలి. కాబట్టి అది నీ ఇష్టం వచ్చిన ఆయుధాన్ని నువ్వు ఎన్నుకో లేదా స్వయంగా అయినా తయారు చేయించుకో అని అంటాడు. ఇటువైపు మన షియాన్ అయితే వచ్చేసి నాకు ఒక సొంత గది ఉంది. అంతేకాదు నా శత్రువులని తట్టుకోవడానికి నేను బాగా ప్రాక్టీస్ చేయడానికి నేను ఒక ఆయుధాన్ని అయితే ఎంచుకోవచ్చు. నాకు ఇష్టం వచ్చిన ఆయుధాన్ని నేను తయారు చేయించుకోవచ్చు కదా! అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి మన షియాన్‌తో మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు 4 టెస్ట్ అఫీషియల్‌గా అయితే పూర్తి చేసావు. ఇక నేను 5 టెస్ట్ గురించి నీకు తెలియచేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇటువైపు మనోళ్ళంతా వచ్చేసి మళ్ళీ మన డాక్టర్ దగ్గరికి మనోడినైతే తీసుకొస్తారు. నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగొచ్చేసావా అని చెప్పేసి మన డాక్టర్ అంటాడు. ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి.